ఉపేంద్రరావు అండి. నేను కోల్డ్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. మేము ఈ టెక్నాలజీ ఇండియాలో ఇన్ ద ఇయర్ 2000లో తీసుకొని వచ్చామండి. ఫస్ట్ ప్యానెడ్ కోల్డ్ స్టోరేజ్ ఇండియాలో కట్టింది మేమే. అది కూడా సింగిల్ లెంత్ ప్యానల్ 15 మీటర్స్ హైట్ కట్టి చేసాము. దీనివల్ల ఈ టెక్నాలజీ వల్ల ఒకటి సమయం ఆదా అవుతుంది, దాని తర్వాత ఎలక్ట్రిసిటీ ఆదా అవుతుంది, దాని తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ కారణంగా దీని హైజీన్ కారణంగా దీనికి ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి కన్స్ట్రక్షన్కు గుర్తింపు ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ కోల్డ్ స్టోరేజ్లో ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ పెట్టచ్చు? ఇది మల్టీ కమాడిటీ కోల్డ్ స్టోరేజ్ అండి. జనరల్గా ఒక కోల్డ్ స్టోరేజ్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ ఏం ఎంకరేజ్ చేస్తూ ఉందంటే, ఒక చిల్లీ అంటే చిల్లీకే, పసుపు అంటే పసుపుకే కాకుండా రకరకాల పంటలు స్టోర్ చేసుకోవాలంటే అది స్ట్రక్చరల్గా స్టేబుల్గా ఉండాలి, దాని ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి, దాని ఇన్సులేషన్ ప్రాపర్టీ స్ట్రాంగ్గా ఉండాలి. ఇవన్నీ ఉండాలి అని అంటే ఏ రకమైన ఉత్పత్తినైనా, పండ్లనైనా, కూరగాయలనైనా ఏదైనా ఇలాంటి కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసుకోవచ్చు. మామూలు సివిల్ కోల్డ్ స్టోరేజ్లో ఏదైతే ఉన్నాయో మీరు చూస్తున్నారో రెగ్యులర్గా ఉన్నాయి, దాంట్లో ఒకటే కమాడిటీ స్టోర్ చేసుకోవడానికి అవి నిర్మించబడ్డాయి. దీంట్లో ఎలాంటి పండ్లైనా, కూరగాయలైనా ఏవైనా దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం పెట్టిన స్టోరేజ్ ఐటమ్, ఫుడ్ ఐటమ్ ఎన్ని మంత్స్ మామూలుగా అయితే చిల్లీ 3 years వరకు ఉంటుందండి. ఇప్పుడు చిల్లీ కానీ, టర్మరిక్ కానీ, టామరిన్ కానీ ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఈ కోల్డ్ స్టోరేజ్లో యాపిల్స్ ఒక 6 months వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు ఇలాంటి ప్యానెడ్ కోల్డ్ స్టోరేజ్లో. దాని తర్వాత మిగతా రకమైన కూరగాయలు అవన్నీ 1-2 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. అది కూడా ఒక్కొక్క రకమైన కూరగాయ యొక్క తత్వాన్ని బట్టి ఉంటుంది. ఆ పొటాటో అయితే 9 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. కంపేరింగ్ విత్ అదర్ కోల్డ్ స్టోరేజ్, మన కోల్డ్ స్టోరేజ్ మీరు ఎలాంటి డిఫరెంట్ టెక్నాలజీ? ఒకటిది ప్యానెల్ కోల్డ్ స్టోరేజ్ అంటే ప్యానెల్ అనేది, పఫ్ ప్యానెల్ అనేది ఇది రూఫ్, వాల్, తర్వాత ఇది ఇన్సులేటింగ్ మెటీరియల్గా ఒక వాల్ గాను ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ గాను ఉంటుంది. తొందరగా నిర్మించవచ్చు. ఈ కోల్డ్ స్టోరేజ్ November 13th స్టార్ట్ చేసాము ఫౌండేషన్ స్టోర్. ఇప్పుడు ఈరోజు ఇనాగ్రేట్ చేస్తున్నామంటే March 12వ తేదీకి ఇనాగ్రేట్ చేస్తున్నామంటే వితిన్ 4 months లోపల ఈ మొత్తం ఎంటైర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలిగాము మేము. ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు 1 సంవత్సరం వరకు కన్స్ట్రక్షన్ కాస్ట్, దాని టైం లోపల ఇంట్రెస్ట్ కాస్ట్ ఇవన్నీ బర్డెను. కానీ ఇది 4 నెలల్లోనే ఇది కంప్లీట్ చేసి సీజన్కు అందించగలిగాము మేము. ఇందులో టెక్నాలజీ ఏమేమి యూజ్ చేస్తారు? ఇప్పుడు అడ్వాన్స్గా దీంట్లో మామూలుగా జనరల్గా కండెన్సర్లు 2 రకాలండి. ఒకటి అట్మాస్ఫియరిక్ కండెన్సరు, ఇంకోటి ఎవాపరేటివ్ కండెన్సర్ అని ఉంటాయండి. అట్మాస్ఫియరిక్ కండెన్సర్ మీరు రెగ్యులర్గా చూస్తున్నారు, ఒక పెద్ద తొట్టి ఉంటుంది, దానిపైన అన్ని కాయిల్స్ ఉండి నీళ్లు పడుతూ ఉంటాయి. అది 50,000 లీటర్ల నుంచి 1,00,000 లీటర్ల వరకు అవసరము. కానీ ఇక్కడ యూజ్ చేసిన టెక్నాలజీ ఎవాపరేటివ్ కండెన్సర్ అండి. ఇక్కడ 5,000 లీటర్లు సరిపోతుంది. అంటే ఈ రోజు అంటే మనకు నీళ్లు ఉన్నాయి, కానీ భవిష్యత్ తరాల్లో నీళ్లు అన్నీ ఉండకపోవచ్చు. సో అట్లాంటి లేటెస్ట్ టెక్నాలజీ ఇక్కడ యూజ్ చేసాము. తర్వాత టెంపరేచర్ కూడా మిగతా దానికి ఇన్సులేటింగ్ ప్రాపర్టీస్ బాగుంటాయి కాబట్టి దీంట్లో మిగతాది 75 HP నడిచేది ఇక్కడ 60 HP నడుస్తుంది. అక్కడ 12 గంటల కంప్రెసర్ నడపాల్సిన జగలో ఇక్కడ 6 గంటల్లోనే ఆ టెంపరేచర్ రావడం జరుగుతుంది. ఈ పర్టికులర్ కోల్డ్ స్టోరేజ్లో మేము రాత్రి 12 గంటల కూలింగ్ ఆన్ చేసాము. ఈరోజు మార్నింగ్ 6 degreesకి వచ్చేసింది. అంటే ఒక 8 గంటల్లోనే అది టెంపరేచర్ రాగలిగింది. మిగతా కోల్డ్ స్టోరేజ్లో అయితే మినిమం 2 రోజులు టైం పడుతుంది అది టెంపరేచర్ రావడానికి. ఎందుకంటే కాలమ్స్ కూల్ కావాలి, దాని తర్వాత వుడ్ కూల్ కావాలి, తర్వాత ప్రోడక్ట్ కూల్ కావాలి. కానీ ఇక్కడ చూసినట్టయితే బికాస్ ఆఫ్ హయ్యర్ ఇన్సులేటింగ్ ప్రాపర్టీస్ వితిన్ 8 hours మేము అచీవ్ చేయగలిగాం టెంపరేచర్. పవర్ కన్జంప్షన్ 40% తక్కువ ఉంటుందండి కంపేర్ టు నార్మల్ కోల్డ్ స్టోరేజ్కి. ఈ టెక్నాలజీతో 40% పవర్ సేవ్ చేస్తాం. ఇప్పుడు మీరు యూజ్ చేసే ఇన్సులేషన్ మెటీరియల్స్ అనేది బాగా యూజ్ చేస్తారు, తొందరగా ఎక్కువ అయిపోయింది అంటున్నారు. మనకు ఏమైనా ఇంటరప్షన్, పవర్ సప్లై, పవర్ పోయినప్పుడు కూడా ఆ కూలింగ్ అట్లాగే ఉంటుందండి. ఎందుకంటే మనం డోర్ క్లోజ్ చేసి పెట్టగలిగితే ఆ టెంపరేచర్ అలాగే ఉంటుంది. అంటే ఎంత ఇన్సులేట్ ఎన్ని అవర్స్ వరకు మెయింటైన్ చేయాలి? 24 hours వరకు మెయింటైన్ చేయొచ్చు. డోర్ ఓపెన్ చేయకుండా ఉంటే అదే టెంపరేచర్ ఉంటుంది. స్పెషల్గా దీంట్లో సర్వీసెస్ కానీ అలాంటి విషయానికి వస్తే ఎట్లాంటి ఇప్పుడు దీంట్లో మేము యూజ్ చేసింది మైకామ్ కంప్రెసర్ అండి. మైకామ్ అంటే జపనీస్ కంప్రెసర్. ఇంతకుముందు కిర్లోస్కర్, తర్వాత ఫ్లిక్ కంప్రెసర్లు వాడేవాళ్ళం. ఇప్పుడు మేము మైకామ్ కంప్రెసర్ అని జపనీస్ కంప్రెసర్ వాడుతున్నాము. అది గత 2006లో మేము ఇంట్రడ్యూస్ చేసాము దాన్ని. తర్వాత ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఆ కంప్రెసర్. తర్వాత ఈవెన్ ఎవాపరేటివ్ కండెన్సర్ కూడా బ్లూ కోల్డ్ అనే కంపెనీని వాడుతున్నాము. అది కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అంటే
అంటే ట్రబుల్ ఫ్రీ కంప్రెసర్స్ కానీ ట్రబుల్ ఫ్రీ మోటార్స్ కూడా సీమెన్స్ వాడుతున్నాం. సో ఏదున్నా బ్రాండెడ్ హై క్వాలిటీ మెటీరియల్సే వాడుతున్నాం. ఈవెన్ డోర్స్ చూసినట్లయితే మెటాఫ్లెక్స్ అని నెదర్లాండ్స్ డోర్ అది. ఆ డోర్స్ ఎక్కడ ఏ కోల్డ్ స్టోర్ కూడా లేదు, మీరు చూడగలిగితే మామూలు ఇవి ఉంటాయి స్లైడింగ్ డోర్. తర్వాత దీని కారణం ఏమవుతున్నాయి అంటే మీకు ఫ్లోర్ లోపలికి కూడా హ్యాండ్ పాలెట్ ట్రక్తో కూడా మెటీరియల్ లోపలికి తీసుకెళ్ళచ్చు. అంటే జనాలు అవసరం లేకుండా ఒక మనిషి కూడా మ్యాన్ పవర్ కూడా తక్కువ చేసుకోవచ్చు. ఎందుకంటే మెట్ అనేది ఉండకుండా డైరెక్ట్ స్లైడింగ్ డోర్ నుంచి వెళ్ళిపోతుంది. ఈ కంపెనీ నుండి యాప్ కూడా ఒకటి కోల్డ్ కనెక్ట్ అనేది ఒక యాప్ డెవలప్ చేసామండి. ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే ఇది ఇండియా ఫస్ట్ కోల్డ్ చైన్ యాప్ అనుకున్నాము, కానీ యాక్చువల్గా ఇది వరల్డ్ ఫస్ట్ కోల్డ్ చైన్ యాప్ అండి. దీంట్లో ఏం చేస్తున్నామంటే రైతులు ఈ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. యూజర్స్ వాళ్ళు చూసుకున్న తర్వాత ఇండియా వైడ్లో ఏ ఏరియా దాంట్లో కొట్టినా ఆ ఏ కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి, ఏ కోల్డ్ స్టోరేజ్లో ఎంత స్పేస్ అవైలబుల్ ఉందని డైరెక్ట్గా ఓనర్తోనే రైతులు మాట్లాడుకోవచ్చు. అదే పార్ట్నర్ అంటే ఓనర్, కోల్డ్ స్టోర్ ఓనర్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే అతను తన సంబంధించిన స్పేస్ ఎంత ఉంది అన్నది అతను మార్కెట్ చేసుకోవచ్చు అతని కోల్డ్ స్టోరేజ్ గురించి. అంటే రైతులు అనేవాళ్ళు ఏంటంటే ఈ కోల్డ్ స్టోరేజ్ అనేది స్కాటర్డ్ మార్కెట్ అండి. ఇప్పుడు ఒక బేరింగ్ షాప్ ఉంది అనుకోండి, దాని పక్కన ఇంకోటి ఉంటుంది. ఫర్టిలైజర్ షాప్స్ అంటే ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. ఒక దగ్గర ఒక మందు దొరకకపోతే పక్క షాప్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. కానీ కోల్డ్ స్టోర్ అలాంటిది కాదు, అది ఎక్కడ దూరంగా ఉంటుంది. ఒక కోల్డ్ స్టోర్ ఒక రైతు తన మెటీరియల్ తీసుకెళ్ళిన తర్వాత నాకు స్థలం లేదు అన్నప్పుడు ఇంకో కోల్డ్ స్టోర్ ఎక్కడుంది ఎక్కడ ఎత్తుక్కోవాలనే ఇది లేకుండా అతను ముందే యాప్లోనే చెక్ చేసుకోవచ్చు. చాలా సులభంగా ఓనర్తో మాట్లాడుకొని రేటు కూడా మాట్లాడుకొని అతను